అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త. ఇక రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఇవన్నీ మూసివేత అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితులు ఏమాత్రం తగ్గటం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇరాన్ సైతం ఇజ్రాయిల్తో పాటు అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడుతుంది. ఇక ఈ నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ సరఫరా నిలిచిపోతుందంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. వంట గ్యాస్ సంక్షేమం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లకు అందించే వంట గ్యాసును నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక బెంగళూరు వాసులకు బిగ్ షాక్ అయితే ఇది. ఇక రేపటి నుంచి బెంగళూరులోనే హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. కారణం ఏంటంటే గ్యాస్ సంక్షేమం కారణంగా హోటళ్లకు అందించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపివేస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఇక ఇటీవల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు స్పష్టం చేస్తూ 70 రోజుల వరకు ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయి. కానీ అనూహ్యంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవడంపై హోటల్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా తీసుకున్న నిర్ణయం హోటల్ పరిశ్రమకు బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు. ఈ మేరకు వాణిజ్య ఎల్పీజీ సరఫరాను పునరుద్ధరించేలా కేంద్ర మంత్రులు తక్షణమే జోక్యం చేసుకోవాలని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కోరింది. ఇక బెంగళూరు లాంటి మహానగరంలో హోటళ్లు మూతపడటం కారణంగా రోజు బయట తినే బ్యాచిలర్స్, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు వంట గ్యాస్ సిలిండర్ ధర శనివారం 60 రూపాయల మేర పెరిగినట్లు సమాచారం. పశ్చిమాసియాలో ఉద్రిక్తల కారణంగా సౌదీ అరేబియాలో ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ధరలు భారీగా పెరిగాయి. దాంతో కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు వేగంగా పెరుగుతున్న గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యుఏఈ తదితర దేశాల నుంచి ఎల్పీజీని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.